వెల్కమ్ టు పొట్లూరు వంటలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఓట్స్, అటుకులు, పల్లీలు లడ్డు తయారు చేస్తున్నాము. ఇందులో ఓట్స్, అటుకులు, పల్లీలు, తీపి కోసం బెల్లం, అలాగే పోషక విలువలు పెంచేందుకు అరకప్పు జీడిపప్పు, అరకప్పు బాదం కూడా వేశాను. ఇవన్నీ కలిపి ఎంతో రుచికరంగా శక్తినిచ్చే లడ్డును సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరు ఇష్టపడే హెల్దీ లడ్డు రెసిపీని చివరి వరకు చూడండి. చాలా కమ్మగా ఉంటాయండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 4 కప్పులు దాదాపు ఓట్స్ తీసుకున్నాను. అలాగే ఒక పావు కప్పు పైన బాదాము, అరకప్పు జీడిపప్పు, అలాగే పల్లీలు 1 కప్పు తీసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకున్నాము. ఒక 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. చక్కగా జీడిపప్పు మంచి కలర్ వచ్చేటట్టుగా క్రిస్పీగా వచ్చేటట్టు వేయించుకుందాము. చాలా బాగుందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట. అలాగే బాదం పప్పు కూడా కొంచెం వేగిన తర్వాత బాదం పప్పు వేసుకోవాలి. అది కూడా చక్కగా మంచి సువాసన వచ్చేటట్టు 2 వేయించేసుకోవాలి. ఇది హెల్దీ లడ్డు అండి. మనం ఎవరైనా సరే ఎప్పుడైనా కూడా ఒక 2 తీసుకోవాలన్నమాట. తీపి ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాగే పల్లీలు కూడా వేయించుకోవాలి. బెల్లమైనప్పటికీనండి లిమిట్గా తీసుకోవాలి. రోజుకు 2 తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలాగే అటుకులు కూడా, అటుకులు నెయ్యి కూడా లేకుండా వేయించుకోవాలన్నమాట. అటుకుల్లో నెయ్యి వేసి తొందరగా వేగవు. 4 కప్స్ తీసుకున్నాను. చక్కగా అటుకులు కూడా క్రిస్పీగా వచ్చేటట్టుగా కొంచెం పచ్చిదనం పోయేటట్టు వేయించుకోవాలి. చూడండి వేగిపోయి అలా వేయించుకున్నవి అవి కూడా పక్కన ఒక పళ్ళెంలో పోసుకుని ఆరబెట్టుకోవాలండి. ఇవన్నీ 1.25 కప్పు బెల్లం తీసుకున్నాను. ఎందుకంటే మనం దాదాపు 6 కప్పుల దాకా తీసుకున్నాం అన్నమాట. ఇంగ్రీడియంట్స్ కొంచెం తక్కువగా బెల్లాన్ని కరగనివ్వాలి. ఇవి ముందు మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. పల్లీలు, బాదాము, జీడిపప్పు. నేను కచ్చాపచ్చి వేసాను. మీరు కావాలంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా బాగుంటుంది. అలాగే అటుకులు కూడా మొత్తం మిక్సీ వేసుకోవాలి. బాగా మెత్తగా వేసుకుంటే బాగుంటాయి అన్నమాట లడ్డూలు. ఒక 5-6 యాలకులు కూడా వేసుకోవాలి. మంచి వాసన వస్తుంది. ఇట్లా మెత్తగా మిక్సీ వేసేసాను. బరకగా కాకుండా మెత్తగా కూడా మిక్సీ వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది అన్నమాట, బాగుంటుంది. ఓట్స్ కూడానండి 1 కప్పు పైన తీసుకున్నాను. ఓట్స్ కూడా మంచి క్రిస్పీగా పచ్చివాసన పోయేదాకా మనము సిమ్లో పెట్టుకోవాలి. మరి మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెట్టుకోవాలి. ఏది కూడా మాడిపోతాయి. మాడకుండా వేయించుకోవాలి. ఏది చేసినా సరే అడవాడు పడకుండా. చూడండి, అది కూడా ఓట్స్ కూడా మిక్సీ వేసుకొని అన్ని పొడులు కూడా ఒక పళ్ళులో పోసేసుకోవాలి. చక్కగా అన్నీ నండి ఈవెన్గా కలుపుకొని చూడండి ఆ పొడులు మొత్తం కలుసుకోవాలి. బెల్లం పాకం రావసరం లేదు. కొంచెం బుడగలుగా వచ్చినప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని మనం పోసేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే మరీ పచ్చి బెల్లం వేస్తే కొంచెం వాసన వచ్చే అవకాశం ఉంటుంది, నిలవ ఉండవు. ఇలా కొంచెం కనుక పాకం లైట్గా పాకం బట్టి కనుక వేసేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి పాడవకుండా. చూడండి పూర్తిగా అంతా కూడా కలవనివ్వాలి. ఇంతేనండి. ఎంత ఈజీ రెసిపీస్ అండి. చక్కగా ఎంతోసేపు పట్టదు అనమాట. మొత్తం కూడా పూర్తిగా కలిసేటట్టుగా కలిపి పెట్టుకుని కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే మనం కొంచెం చెయ్యికి నెయ్యి రాసుకుని చేసేసుకోవాలి. మరీ ఆరిపోయిన తర్వాత కాకుండా కాస్త అంత గోరెచ్చగా ఉన్నప్పుడు వేడి ఆరిపోక ముందే చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయండి ఈ లడ్డూలండి. పల్లీల నుంచి ప్రోటీన్, విటమిన్ E, మెగ్నీషియం లభిస్తాయండి. ఓట్స్ నుంచి ఫైబర్, B విటమిన్, ఐరన్ లభిస్తాయి. అటుకులేమో శక్తినిచ్చే కార్బోహైడ్రేట్తో పాటు B విటమిన్లు అందిస్తాయి. బాదంలో విటమిన్ E, కాల్షియం, మెగ్నీషియం ఉంటాయండి. జీడిపప్పులో ప్రోటీను, కాపర్, జింక్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. బెల్లం సహజ శక్తి అందించడంలో సహాయపడుతుంది. అలా లడ్డు రుచికరంగానే కాకుండా ఎన్నో పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన స్నాక్ కూడానండి. మీరందరూ కూడా తయారు చేసుకున్నారు అని చెప్పి కామెంట్స్ పెట్టండి. మీకు నచ్చితే షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలా రెసిపీస్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇలా అందరం కూడా హెల్దీగా తయారు చేసుకుని అందరం హెల్దీగా ఉన్నాము. ఈసారి మరొక రెసిపీతో, మంచి హెల్దీ రెసిపీతో మీ ముందు ఉంటాను. రాని వారు కూడా అండి ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఇలాంటి రెసిపీస్. ఆరోగ్యానికి ఆరోగ్యము. ఎంత బాగుంది, ఎంత కంఫర్టబుల్గా ఉంది అసలు.
వేసిన యాలకులు కూడానండి మనకి జీర్ణశక్తికి ఉపయోగపడతాయి అన్నమాట. మంచి సువాసన కూడా ఇస్తాయి. చూడండి ఎంత బాగుందో. ధన్యవాదాలండి.